మద్యం కేసు నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించిన సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నాం. జయప్రకాష్, లిక్కర్ స్కామ్లో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటి? శర్మ కొద్దిసేపటి కిందటే వైద్య పరీక్షల అనంతరం ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకువచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణం సుమారు 3,500 కోట్ల రూపాయల మేర నగదు అక్రమంగా వసూలు చేసి కంపెనీల నుంచి కిక్ బ్యాక్ రూపంలో వసూలు చేసి దాన్ని వివిధ రూపాల్లో అంతిమ లబ్ధిదారునికి చేర్చారనేది సిట్టు ప్రధాన ఆరోపణ. ఇందులో ఒక రాజశేఖర రెడ్డి నెట్వర్క్ ని ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఈ లావాదేవీలు అన్ని నెట్వర్క్ అంతా జరిగిందనేది సిట్టు కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. అయితే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి వద్ద పనిచేయటం, ఆయనకి అనుచరుడుగా ఉంటూ ఈ దీంట్లో నగదుని అంటే ఒక డొల్ల కంపెనీ ఏర్పాటు చేసి ఆ డొల్ల కంపెనీల ద్వారా సుమారు కోట్ల రూపాయలు దారి మళ్లించారనేది సిట్టు ప్రాథమికంగా గుర్తించింది. దానికి సంబంధించి ఆయన ఈ కేసులో A9 నిందితుడిగా చేర్చింది. అయితే ఇప్పటి వరకు కేసు నమోదైన తరువాత నుంచి సిట్టు అధికారుల నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత LOC కూడా జారీ చేశారు అధికారులు. అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా దర్యాప్తు అధికారుల ముందు నిందితుడు లొంగిపోవాల్సిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని కరాఖండిగా చెప్పిన తర్వాత ఆయన నిన్న దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావడంతో LOC ఉండటంతో అక్కడ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సిట్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. అయితే ఇందులో నగదు ఏ కంపెనీల్లో తరలించారు, ఎలాగ తరలించారు, ఎవరెవరికి తరలించారు అనే విషయాలన్నింటినీ రాబట్టాల్సి ఉంది. ఎవరి ఆదేశాల మేరకు ఈ నగదు తరలించడం, షెల్ కంపెనీలు ఏర్పాటు చేయటం, వాటితోటి లావాదేవీలు జరపడం అనేది ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కిరణ్ కుమార్ ని విచారించినటువంటి సిట్ అధికారులు కొన్ని విషయాలు రాబట్టారు. తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలను కూడా వాళ్ళకి చూపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ తర్వాత కస్టడీకి తీసుకొని ఇంకా కీలకమైనటువంటి విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు చూస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.